ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ మధ్య ఒకరు నన్ను కలిసినప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తారండి. సరే, అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటంటే, ఆవు చెయ్యి నాకితే ఏమవుతుంది అనే ప్రశ్న నన్ను అడిగారు. సరే, నాకు రమగారు ఉన్నారు కదా. ఆవు చెయ్యి ఎందుకు నాకుతుంది? మనం దాని దగ్గరికి వెళ్ళాలి, దానికి ఏమైనా పెట్టాలి. మామూలుగా ఏం చేస్తామంటే ఓ బకెట్లోనో దేంట్లోనో వేసి మినపప్పు, పెసరపప్పు పౌడర్, తర్వాత ఏదో శనగలు, చిట్టు, తవుడు, తెలగపిండి, అలాంటివి, వేరుశనగ పొట్టు, కొబ్బరి చెక్క, అలాంటివి పెడతాం. అదే మనం అరటిపండు, కొబ్బరి ముక్కు ఏదైనా నోటికి అందించామనుకో, నోటికి అందిస్తే ఆటోమేటిక్గా దాని నాలుక మన చేతికి తగులుతుంది కదా. అవును. చిన్న పిల్లలు అయితే భయపడతారు, అది అందించాని పడేసేస్తారు. కొంతమంది పెద్దవాళ్ళకి కూడా భయం వేస్తుంది ఆవుకి అందించడానికి. అదే అలవాటుగా ఉన్నప్పుడు మనం సత్యవాణమ్మ గారి దేవాలయానికి వెళ్ళావా? అవాళ్ళు నేను అరటిపళ్ళు అవి పెట్టడం నువ్వు చూసావు కదా, నాకేమైనా భయం ఉందా? మీకు అలవాటు ఉంది. పాయసం కూడా పెట్టేశాను నేను ఆంబోతికి, చాలా సింపుల్గా. నోటికి అందించడమే. ఇప్పుడు నువ్వు ఒక వస్తువు నోటికి అందిస్తే అది నాలుకతోటే కదా తీసుకోగలుగుతుంది. ఎట్లా తీసుకుంటుంది? మనం చేతికి ఇస్తే చేతితో తీసుకుని తింటుంది ఆవు. నోరు అక్కడ పెడుతుంది కదా, నోరు మన అరిచేతిలోకి వస్తే తగులుతుంది. తప్పకుండా దాని నాలుక తగులుతుంది. ఆ స్పర్శ మనకి సంతోషాన్ని ఇస్తుంది. గోవుకి సేవ చేస్తే మనం గేదెకి పెట్టినా అదే నాలుక తగులుతుంది. ఒక ఎద్దుకో, ఆంబోతుకో, ఒక గిట్టదూడకో, చిన్న చిట్టి లేగదూడలకో దేనికి పెట్టినా అది ఏంటంటే వస్తువు ఇంకా ఉందేమోనని ఆశకి ఇంకొకసారి నాలుగు తగిలిస్తాయి. దానికి భయపడక్కర్లేదు. అది మనకి +0.2 కాదు, -0.2 కాదు జయ. రెండూ కాదంటారా? రెండూ కాదు. దానివల్ల అనర్థం జరుగుతుందా లేదు, ఐశ్వర్యం వచ్చేస్తుందా లేదు. ఇప్పుడు ఒక గోసేవ గోక్షేత్రం ఉంది. ఎలా ఉంటాయి? గోశాలలు ఉంటాయా? శాలల్లో బోళ్ళంత మంది పనివాళ్ళు ఉంటారు. మా ఊళ్ళో మేమైతే తెలగపిండి ఎప్పుడు పెడుతూనే ఉండేవాళ్ళు. ఏదో తెలగపిండి ఏదో అది నోటికి అందించిన ప్రతి తేప దాని నాలుక మన వీళ్ళ చేతికి తగులుతూనే ఉంటుంది కదా. ఏదో ఒకటి జరిగిపోవాలి కదా, బ్రహ్మాండం బద్దలైపోవాలి ఒకటి, లేదా ఎక్కడి నుంచైనా పెంకులు పగిలిపోయి ఎక్కడి నుంచి ఐశ్వర్యలక్ష్మి వచ్చి పడిపోవాలి. వాళ్ళు గోపాలకులుగానే ఉంటూ ఉంటారు. గోసేవ మంచిది. మీరు ఒక వస్తువు గోవుకి అందించినప్పుడు అది ఆప్యాయంగా టచ్ చేస్తుంది. ఈ ఆహారం పెట్టిన వాడి పట్ల ఆవుకున్న ప్రీతి, ఆహారం నచ్చిందనుకో మళ్ళీ ఇంకొకసారి కావాలని నాలుక తగిలిస్తుంది మనకి. మనం పెట్టిన పదార్థం దానికి నచ్చింది ఆమెకి, అంతే. దానికి అది ప్లస్ కాదు, మైనస్ కాదు. ఇవి భయాలు, లేకపోతే అనుమానాలు, ఆశంకలు, వీటితోటి ఏంటంటే మనకి మనమే సృష్టించుకోవటం రమగారు. ఇవి ఏదో అయిపోతుందని, మంచైనా చెడైనా మనకి మనమే ఊహించేసుకొని దాన్ని, మనకి ఇంట్లో జరిగిన దాన్ని దానికి ఆపాదించుకొని అన్ని కనెక్ట్ చేసేసుకుంటున్నాం. ప్రతి విషయం ఇప్పుడు ఎంత సైన్స్ వృద్ధి అయింది జయ. ఏదైనా ఒక దీపం పెట్టుకోండి, ఓ దివ్య వెలిగించుకోండి అనగానే ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ ఎంకరేజ్ చేయకండి అంటారు. అలాంటి జనంతో పాటు ఇలా మామూలు విషయాలని కూడా ఏదో విపరీతంగా జరిగిపోతుందేమోనని ఆలోచించుకుని భయపడేవాళ్ళు లేదా ఆశపడేవాళ్ళు. మీరు రోజు ఆవుకి ఏమైనా పెట్టండి, దాని నాలుక ప్రతిరోజు మీకు తగులుతుంది. అవును. అది ఎలాగంటే చంటి బిడ్డకి నోట్లో అన్నం పెడితే వాడి నాలుక మన వేళ్ళకి తగలదా, మన చేతికి తగలదు? ఎంత ఆనందిస్తాం, మనం సంతోషిస్తాం. వాడి నోట్లో మనమే వేళ్ళు పెడతాం, వేళ్ళకే తగులుతుంది. అదే ఆవేం చేస్తుంది, అది నాలుక బయట పెట్టి తీసుకుంటుంది మన చేతిలో కదా, ఆటోమేటిక్గా ఈ చేయి తగులుతుంది. గోసేవ. మనం ఆవు నాలుక మన చేతికి తగిలింది అంటే ఏమిటి అర్థం? నువ్వు చాలా ఉత్తమ మానవుడు అని అర్థం. ఒక వస్తువుని నీ చేతిలో ఉన్నదాన్ని ఆవుకి పెట్టగలిగే నీకు ధైర్యము, దిటవు, అలవాటు, ప్రీతి ఆవు పట్ల ఇవన్నీ ఉన్నట్టు. అంటే నువ్వు గోసేవ పరాయణత్వం ఉంది మీకు, అంతే. అది జీవితంలో ఖచ్చితంగా ఒక పాజిటివ్ సైన్. ఆ రకంగా ప్లస్ అవుతుంది. కానీ దీనివల్ల అది ఇది రెండూ లేవు, ప్లస్ కాదు, మైనస్ కాదు. అసలు అలాంటి అనుమానాలే పడద్దు. ఇది సహజంగా జరిగే క్రియ కదా, దానికి ఇంకో అవకాశం లేదు. పాపం ఆవు ఇంకోలా తీసుకోలేదు, నాలుగుతోటే తీసుకోగలుగుతుంది. ఏ గడ్డో అందిస్తావు, ఇలా కొస నువ్వు పట్టుకున్నావు, తోటకూర కట్ట అందిస్తాం, ఓ కొస పట్టుకుంటాం, అది ఆ భాగం లాక్కుని మన చేతిలో నుంచి లాగేసుకుంటుంది. నోరు తగలదు, మనకి నాలుగు తగలదు. అదే నువ్వు అరటిపండో, కొబ్బరి ముక్కో, లేకపోతే తెలగపిండో పెట్టావనుకో, ఇలా అందించేటప్పుడు నాలుగు తగులుతుంది, చేతికి తగులుతుంది కదా. నిన్న తగలలేదు, ఇవాళ తగిలింది, అబ్బా ఇవాళ నాలుగు నాకు తగిలింది, నాకేదో వచ్చేస్తుంది అని అలా ఏమో అనుకోకర్లా. నేను పెట్టిన వస్తువు వేరు, ఇవాళ పెట్టిన వస్తువు వేరు. మంచి లేదు, చెడు లేదు, మీరు ఫస్టే అన్నట్లుగా. ఏమీ లేదు. మీరు మంచి వాళ్ళని అర్థమమ్మా. మనం మంచి వాళ్ళం, గోసేవ చేసుకుంటున్నాం. గోసేవ చేసుకుంటున్నాం, మంచిదే, చక్కగా చేస్తూ ఉండండి.
గోవు మనకి పూజనీయమైన జంతువు. ఉమ్. ఆ గోవు తాలూకు ఈ గోపంచతం చాలా మంచిది, గోమయం మంచిది, అంటే దాన్ని ఏమంటారు పంచగవ్యాలు, ఉమ్. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమూత్రం. ఇదేను చాలా మంచిది. ఉమ్. అవన్నీ చాలా అద్భుతమైన వస్తువులు, పవిత్రమైన విషయాలుగా భావిస్తాం. అంచేత గోవు మనకి మహాలక్ష్మితోటి సమానం. వ్యవసాయానికి కూడా మంచిది కదా రమ్య గారు? వ్యవసాయానికి ప్రకృతి మంచిది, వ్యవసాయం. అన్నిటికీ. భూమికి గోవు దగ్గర సంబంధం ఉన్నటువంటి జంతువు మిగిలిన వాటి అన్నిటికంటే కూడా. గేదెకి ఆవుకి పెద్దగా తేడా లేదు. ఆవుకి ఇంకొంచెం ప్లస్ పాయింట్లు ఉన్నాయి, ఒక 4 ప్లస్ పాయింట్లు ఉన్నాయి అంతే. ఆ ప్లస్ పాయింట్లకు మనం గౌరవించదగినటువంటి జీవుల్లో ఆవు గోవు. ప్రధానమైంది. ఆమెను గౌరవించండి, చక్కగా చేతితో తినిపించండి, చేతికి నాలుగు తగిలితే ప్రీతిగా భావించండి, అంతే. ఇంట్లో ఉన్న గోవైతే రమ్మగారు మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తారండి చాలా మంది. చక్కగా ఒక పేరు పెట్టుకొని. పేరు పెట్టిన మా ఇంట్లో బోల్డన్ని ఉన్నాయి అట్లా. అవును. ఆవులకి పేర్లు, గిత్తదోళ్ళకి పేర్లు, ఎడ్లకి పేర్లు, అవును. బోల్డన్ని. రాముడు, భీముడు, రామారావు, నాగేశ్వరరావు అలా కూడా ఉండేవి మా చిన్నప్పుడు. యాక్టర్ పేర్లు. యాక్టర్ల పేర్లు కూడా పెట్టేవాళ్ళు అట్లా పేరు. ఆ. నందా, మిత్ర అలా ఉండేవి గిత్తల పేర్లు మాకు పెట్టుకునేవాళ్ళు. అవన్నీ కూడా మన ప్రీతి వాటితోటి, అంతే. అంతే. ప్రేమగా చూసుకోవటం, గౌరవం ఇవ్వటం. పూజ చేయటం చక్కగా, మన లక్ష్మీదేవికి పూజ చేసినట్టు, తులసి చెట్టుకి పూజ చేసినట్టు, మీకు నమ్మకం గోమతికి. ఆసక్తి ఉంటే చక్కగా గోవుకు పసుపు రాసి బొట్టు పెట్టి, ఎందుకు పూజించాలండి అని ప్రశ్నలు వేయకండి. మీకు ఇష్టం లేకపోతే మానేయండి, చేయదలుచుకుంటే చేయండి. మీరు గోవుకి బొట్టు పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టితే ఎంత అందంగా కనపడుతుందో, భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ సంతోషాన్ని ఆస్వాదించండి, అది మీకు ప్లస్ అవుతుంది. గౌరవించవలసిన విషయాన్ని బాగా గౌరవిస్తే మనకి అది పాజిటివ్ ఎనర్జీ. దాన్ని డెవలప్ చేసుకోండి. అనవసరమైన భయాందోళనలకి వాటికి గురి కావద్దు, ఎక్కువ ఎక్సైట్మెంట్ అయిపోవద్దు, రెండూను. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.